హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం టీజీ టెట్ 2025కు సంబంధించి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలకు వెళ్ళి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో 20, పార్ట్ 2లో 20, ఈరోజు అయితే పార్ట్ 3 మనమైతే చెప్పుకుంటాము. అంటే 41వ ప్రశ్న నుంచి అయితే మనం డిస్కషన్ చేసుకోవడము జరుగుతుంది. ఓకే, అన్ని క్లాసులకు సంబంధించినటువంటివి ప్రశ్నలు అయితే మనం ఇక్కడ ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తామండి. ఇప్పుడు కొన్ని బిట్స్ అవుతున్నాయి. తర్వాత అయిపోయిన తర్వాత 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇట్లా స్పెసిఫిక్గా క్లాస్ మెన్షన్ చేసి అయితే నేను డిస్కషన్ చేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత గ్రామర్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయడము జరుగుతుందండి. అంటే టెట్ పరీక్ష వరకు మొత్తము టోటల్గా సిలబస్ కవర్ అయ్యే విధంగా నేనైతే డిస్కషన్ అయితే ఇక్కడ చేస్తానండి. ఓకేనా? ఈరోజు ఇంకా మరికొన్ని ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఈరోజు మరి ఇంకా 41వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ సోది లేకుండా సుత్తి లేకుండా. రైట్, తెలుగులో తొలి సమగ్ర శతకం అని అడిగాడు. తెలుగులో తొలి సమగ్ర శతకం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి శివతత్వ సారము, వృషాధిప శతకము, బసవలింగ శతకము, చెన్నమల్లు శతకం. తెలుగులో తొలి సమగ్ర శతకము పాలకురికి సోమనాథుడు రాసినటువంటి వృషాధిప శతకము అనేటువంటిదే తెలుగులో సమగ్ర శతకము. మరి తెలుగు శివతత్వ సారం అని అంటాం కానీ దాంట్లో శతక లక్షణాలన్నీ లేనందువలన శివసత్వ సారం అనేటువంటిది తెలుగులో తొలి శతకం అని అంటారు కానీ తెలుగులో తొలి సమగ్ర శతకము కాదు. బసవలింగ శతకం కూడా పాలకురికి సోమనాథు ఉందే. చెన్నమల్లు శతకం కూడా చెన్నమల్లు శతకం కాదు కానీ చెన్నమల్లు సీసాలు అని అంటే 32 సీస పద్యాలు ఉంటాయి. బసవలింగ శతకంలో సీస పద్యాలే ఉంటాయి, 357 సీస పద్యాలు ఉంటాయి. వృషాధిప శతకంలో 108 సీస పద్యాలు ఉంటాయి. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి తెలుగులో తొలి సమగ్ర శతకం ఏంటంటే వృషాధిప శతకం. ఓకే, రైట్. తర్వాత ద్విపద ప్రక్రియకు ఆద్యుడి ఎవరు అని అన్నాడు. మరి ద్విపద ప్రక్రియకు ఆద్యుడి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి గోనబుద్ధారెడ్డి, పాలకురికి సోమనాథుడు, చిన్నన్న. ఈ గోనబుద్ధారెడ్డి, పాలకురికి సోమనాథుడు, గౌరణ, చిన్నన్న అని అన్నాడు. గోనబుద్ధారెడ్డి తెలుగులో తొలి ద్విపద రామాయణం రాసిండు కానీ ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఆయన కాదు. గోనబుద్ధారెడ్డి యొక్క శతాబ్దం ఏంటంటే 13వ శతాబ్దం. పాలకురికి సోమనాథుడి యొక్క శతాబ్దం ఏంటంటే 12వ శతాబ్దం. మరి ఇక్కడ పాలకురికి సోమనాథుడు, గౌరణ, చిన్నన్న అని అన్నాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అంటే పాలకురికి సోమనాథుడు. అదేవిధంగా రగడ ప్రక్రియకు కూడా, గద్య అనేటువంటి ప్రక్రియకు కూడా, పంచకము అనేటువంటి ప్రక్రియకు కూడా, అష్టకము అనేటువంటి ప్రక్రియకు కూడా ఆద్యుడు ఎవరు అంటే పాలకురికి సోమనాథుడే. గోనబుద్ధారెడ్డి వచ్చేసేసి గోనబుద్ధారెడ్డి తెలుగులో తొలి ద్విపద రామాయణం రంగనాథ రామాయణాన్ని రాశాడు. అదేవిధంగా గౌరణ మరి ద్విపద ప్రక్రియకు గౌరవాన్ని కలిగించినటువంటి వ్యక్తి, ద్విపద ప్రక్రియలో ఎక్కువగా రచనలు చేసినటువంటి వ్యక్తి గౌరణ. అదే హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర అనేటువంటి ద్విపద రచనలు చేసిండు గౌరణ. చిన్నన్న అనేటవరనంటేనా తాళ్ళపాక చిన్నన్న. ఈయన మంజరీ ద్విపద రాయడంలో ప్రసిద్ధుడు. మంజరీ ద్విపద అని అంటే ప్రాస నియమం లేనటువంటి ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు. ఈ మంజరీ ద్విపద రాయడంలో ప్రసిద్ధుడు ఎవరు అని అంటే తాళ్ళపాక తిమ్మన. ఈయన ఒక రోజు నేను 1000 ద్విపదలు రాస్తానని ప్రతిజ్ఞ పూనినటువంటి వ్యక్తి కూడా ఎవరు అని అంటే తాళ్ళపాక చిన్నన్న. తాళ్ళపాక అన్నమాచారుల యొక్క మనుమడిన తాళ్ళపాక చిన్నన్న. తర్వాత తెలుగు జానపద సాహిత్యంలో తొలి PhD చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడము జరిగింది. మరి తెలుగు జానపద సాహిత్యంలో తొలి PhD చేసినటువంటి వ్యక్తి ఆప్షన్స్ విషయానికి వచ్చినట్లయితే నాయని కృష్ణకుమారి, బిడుదరాజు రామరాజు, పల్లా దుర్గయ్య, కె రుక్నుద్దీన్ అని అన్నాడు. మరి ఇక్కడ నాయని కృష్ణకుమారి కాదు, ఆమె తొలి PhD కాదు. అంటే జానపదంలోనే PhD చేసింది కానీ తొలి PhD కాదు. బిడుదరాజు రామరాజు, పల్లా దుర్గయ్య, కె రుక్నుద్దీన్. ఇక్కడ మరి పల్లా దుర్గయ్య దేని మీద చేసిండు? ప్రబంధ వాంగ్మయ వికాసం మీద PhD చేయడము జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. కె రుక్నుద్దీన్ దేని మీద చేసిండు? జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేటువంటి దాని మీద చేసిండు. మరి నాయని కృష్ణకుమారి జానపద గేయకారులు. బిడుదరాజు రామరాజు తెలుగు జానపద సాహిత్యంలో
తొలి పిహెచ్డి చేసిండు 1955లో కంప్లీట్ చేసిండు. 1955లో కంప్లీట్ చేసిండు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బిరుదరాజు రామరాజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జానపద సాహిత్యం అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటువంటి పేరు ఏంటంటే బిరుదరాజు రామరాజు. బిరుదరాజు రామరాజు బిరుదరాజు రామరాజు జానపద సాహిత్యంలో తొలి పిహెచ్డి చేయడము జరిగింది. ఓకేనా, రైట్. తెలుగు జానపద సాహిత్యంలో తొలి పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి నాయని కృష్ణ కాదు, పల్లా దుర్గయ్యనేమో ప్రబంధ వాంగ్మయ వికాసం మీద పిహెచ్డి చేసిండు. జానపద సాహిత్యంలో అలంకార విధానం మీద కేరప్నుద్దీన్ పిహెచ్డి చేసిండు. ఆచార్య బిరుదరాజు రామరాజు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశాడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. కాకతీయ విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయము, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయము. మరి ఇక్కడ ఈయన ఏ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసిండు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే పిహెచ్డి చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా పనిచేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆర్ట్స్ శాఖకు డీన్గా కూడా పనిచేయడము జరిగింది బిరుదరాజు రామరాజు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటువంటిది కరెక్ట్. 44వ దానికి బి. ఈ కింది వానిలో బిరుదరాజు రామరాజు రచన కానిదాన్ని గుర్తించని అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునబడిన మాణిక్యాలు, మంజీరనాదాలు. ఇక్కడ 3 అయితే బిరుదరాజు రామరాజు రచనలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక రచన వేరే వాళ్ళది ఉన్నది. మరి ఇక్కడ చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునబడిన మాణిక్యాలు, మంజీరనాదాలు అని అన్నాం. ఇక్కడ చరిత్రకెక్కని చరితార్థులు బిరుదరాజు రామరాజుదే, ఆంధ్రయోగులు కూడా బిరుదరాజు రామరాజుదే, మరుగునబడిన మాణిక్యాలు కూడా బిరుదరాజు రామరాజుదే. మరి మంజీరనాదాలు మాత్రము ఈయనది కాదు. మరి మంజీరనాదాలు ఎవరిది? వేముగంటి నరసింహాచార్యులు. మంజీరానాదాలు వేముగంటి నరసింహాచార్యులు. మంజీరానాదాలు అనేటువంటి గేయ కావ్యం, వివేక విజయం అనేటువంటి ఖండకావ్యం, తిక్కన రామదాసు అనేటువంటి పద్య కావ్యాలను రాసిండు వేముగంటి నరసింహాచార్యులు. మంజీరా నది మీద గేయాన్ని రాసిండు. ఎంత చల్లని దానవే నీవు మంజీరా, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే, నీ కంకణ కొనము నినదించినంతనే, నీ కంకణ కొనము నినదించినంతనే అని మంజీరా అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది వేముగంటి నరసింహాచార్యులు. ఈయన తెలంగాణ కవికోకిల. తెలంగాణ పాఠ్య పుస్తకాలలో 2 తెలంగాణ కవికోకిలు ఉన్నారు. ఒక ఆయన వేముగంటి నరసింహాచార్యులు, ఇంకొక ఆయన మామిళ్ళ రామాగౌడ్. అదే వాయసం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి మామిళ్ళ రామాగౌడ్. ఓకేనా, ఈ కింది వాణిలో బిరుదరాజు రామరాజు రచన కానిది మంజీరనాదాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత తెలుగు జానపద రామాయణము రచించింది ఎవరు అని అన్నాడు. తెలుగు జానపద రామాయణం రచించింది ఎవరు అని అంటే ఇక్కడ ఆప్షన్స్ నాయని కృష్ణకుమారి, సూర్య ధనంజయ్, బిరుదరాజు రామరాజు, ఆచార్య సి కాశీం. ఇక్కడ నాయని కృష్ణకుమారి కాదండి, నాయని కృష్ణకుమారి కాదు, సూర్య ధనంజయ్ కాదు. సూర్య ధనంజయ్ ఈమె ఇప్పుడు ప్రజెంట్ వీరనారి చాకలైలమ్మ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేస్తా ఉన్నది. ఇప్పుడు నల్గొండ జిల్లా బంజారా గేయ సాహిత్యం మీద పిహెచ్డి చేసింది. బంజారా నానీలు అనేటువంటి రచన కూడా చేసింది. తొంగ్డి అనేటువంటి రచన కూడా చేసింది ఆచార్య సూర్య ధనంజయ్. బిరుదరాజు రామరాజు తెలుగు జానపద రామాయణాన్ని రాసిండు. సి కాశీం గారిది ఈ రచన కాదు. ఆన్సర్ వచ్చేసేసి బిరుదరాజు రామరాజు. ఇంకొక విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ నాయని కృష్ణకుమారి లేదు, సూర్య ధనంజయ్ లేదు, కాశీం లేదు. కాబట్టి బిరుదరాజు రామరాజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఈ కింది వాణిలో బిరుదరాజు రామరాజు ఈ విధంగా అంటారు. అంటే ఈ కింది వాణిలో బిరుదరాజు రామరాజుని ఈ విధంగా అంటారు. అంటే బిరుదు అనేటువంటిది కాకుండా జానపద సామ్రాట్ అని, జానపద వాంగ్మయ బ్రహ్మ అని, జానపద కళానిధి అని, కవికోకిల అని. కానీ బిరుదరాజు రామరాజుని కవికోకిల అనరు, జానపద సామ్రాట్ అనరు, జానపద కళానిధి అనరు,
జానపద వాంగ్మయ బ్రహ్మ అని అంటారు. జానపద వాంగ్మయోద్ధారకుడు అనేమో నేదునూరి గంగాధరన్ అంటే, జానపద వాంగ్మయ బ్రహ్మ అని ఎవరినని అంటారంటే బిడదరాజు రామరాజును అంటారు. ఇది మీరు గమనించాలి. తర్వాత తెలంగాణ పల్లెపాటలు అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? తెలంగాణ పల్లెపాటలు అయినా కానీ తెలంగాణ పిల్లల పాటలైనా కానీ రాసింది ఎవరు అని అంటే బిడదరాజు రామరాజేనండి. తెలంగాణ పల్లెపాటలైనా తెలంగాణ పిల్లల పాటలైనా రాసింది బిడదరాజు రామరాజే. మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, తెలుగు ఉర్దూ నిఘంటువు, అదేవిధంగా జానపద రామాయణము, తెలంగాణ పిల్లల పాటలు, తెలంగాణ పల్లె పాటలు, సత్యసాయి విన్నపాలు, ఇవన్నీ రాసింది ఎవరు అని అంటే బిడదరాజు రామరాజే. బిడదరాజు రామరాజు తెలుగులో జానపద గేయ సాహిత్యం అనేటువంటి అంశం మీద మరి పిహెచ్డి చేసిండు. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యిండు. అదే యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేసిండు. అదే యూనివర్సిటీలో ఆర్ట్స్ శాఖకు డీన్ గా కూడా పనిచేయడము జరిగింది. ఇది బిడదరాజు రామరాజు. వేముగంటి నరసింహాచార్యుల యొక్క రచనలను జతపరచండి అని అన్నాడు. వేముగంటి నరసింహాచార్యుల యొక్క రచనలను జతపరచండి అని అన్నాడు. మరి ఇక్కడ వేముగంటి నరసింహాచార్యుల యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 3 రచనలు ఇటువైపు ఇచ్చిండు. ఇవి పద్య కావ్యమా, గేయ కావ్యమా, ఖండకావ్యం అని అన్నాడు. తిక్కన మంజీరనాదాలు వివేక విజయం. ఈ తిక్కన రామదాసు అని ఇంకో కావ్యం ఉంటది. తిక్కన రామదాసు అనేటువంటివి ఏమో పద్య కావ్యాలు. మంజీర నాదాలు అనేది ఏమో గేయ కావ్యం, ఇంతకుముందే చెప్పిన. వివేక విజయం అనేది ఏమో ఖండకావ్యం. అంటే 1కి A, 2కు B, 3కు C, 1A, 2B, 3C అంటే ఇది ఆన్సర్ వచ్చేసి B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సాహితీ వికాస మండలి స్థాపించింది ఎవరు అని అన్నాడు. సాహితీ వికాస మండలి స్థాపించింది ఎవరు అని అంటే ముద్దు రామకృష్ణయ్య సంస్థలు స్థాపించలేదు. ముద్దు రామకృష్ణ అనగానే నా సముద్ర ప్రయాణము, నా ప్రథమ విదేశీ యాత్ర, వేముగంటి నరసింహాచార్యులు, అల్వారు స్వామి, కె రుక్నుద్దీన్ కూడా సంస్థలు స్థాపించలేదు. ఒట్టికోట ఆలువారు స్వామి దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి పుస్తకాలను ప్రచురించేటువంటి సంస్థను స్థాపించిండు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లాకు అధ్యక్షులుగా పనిచేసిండు. కానీ ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు అనేటువంటి ఆయన మరి సాహితీ వికాస మండలి అనేటువంటిది స్థాపించిండు. మంజీరా రచయితల సంఘంలో కూడా మరి సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి వేముగంటి నరసింహాచార్యులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ కవి కోకిల, ఈయన పాఠ్యాంశము మంజీరా, ఈయన రచనలు తిక్కన, రామదాసు, మంజీరా నాదాలు, వివేక విజయం. ఓకేనా? రైట్. తర్వాత ఈ కింది వాణిలో వేముగంటి నరసింహాచార్యులు స్థాపించినటువంటి సంఘం, ఇక్కడ మంజీరా రచయితల సంఘం కాదు, ఇంతకుముందు మనము అనుకున్నాం కానీ అది మంజీరా రచయితల సంఘం కాదు, మెదకు రచయితల సంఘం. వినాలి, మెదకు రచయితల సంఘం. మంజీరా రచయితల సంఘము వేరే మరసం అది. ఇక వేముగంటి నరసింహాచార్యులు స్థాపించినటువంటి సంస్థ ఏంటంటే ఇక్కడ మెదకు రచయితల సంఘం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 52వ ప్రశ్న, విద్వత్ కవిగా పేరొందినటువంటి కవి ఎవరు అని అన్నాడు. విద్వత్ కవిగా పేరొందినటువంటి కవి ఎవరు? విద్వత్ కవి అని అంటే మంచి పాండిత్యం ఉన్నటువంటి కవి. అంటే బిడదరాజు రామరాజు విమర్శకుడు, గంగుల సాయిరెడ్డి కూడా మంచి కవే, వేముగంటి నరసింహాచార్యులు కవి, ముద్దు రామకృష్ణయ్య యాత్రా రచన. అంటే ఇక్కడ విద్వత్తు అని అంటే మంచి పాండిత్యం ఉన్నటువంటి కవి ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్యులు. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లైన్ అనమాట అది. రైట్. తెలుగు జానపద సాహిత్యం అనే అంశంపై పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఆల్రెడీ మళ్ళీ వచ్చింది, బిడదరాజు రామరాజు. తెలుగు జానపద సాహిత్యం అనేటువంటి అంశంపై పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బిడదరాజు రామరాజు. మరి ఇక్కడ కె రుక్నుద్దీన్ ఉన్నాడు. కె రుక్నుద్దీన్ దేని మీద పిహెచ్డి చేసిండు? జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు. ముకురాల రామిరెడ్డి తెలుగు కవిత్వంలో భావ కవితాత్మక పరిణామం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు. పాకాల యశోదారెడ్డి తెలుగులో హరివంశాలు అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసింది. బిడదరాజు రామరాజు తెలుగులో జానపద గేయ సాహిత్యం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేశాడు.
ఇక్కడ మళ్ళీ ఈ నలుగురు యొక్క పిహెచ్డీలు రావడం కోసమేమో ఇక్కడ బిట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ అంటే ప్రాక్టీస్ చేసేటువంటి సమయంలో ఒక ఆప్షన్ మనకు ఆన్సర్ అయితే మిగతా 3 ఆప్షన్స్ దేనికి అనేటువంటి కోణంలో చదివితే సబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారండి. నా యొక్క విధానం కూడా అదే, నేను చెప్పేటువంటి విధానం కూడా అదే. ఒక ఆప్షన్ చెప్తే అదే ఉంది టెక్నిక్, క్వశ్చన్ చదువుకోవచ్చు, ఆన్సర్ చెప్పవచ్చు, ఆన్సర్ చెప్పి కూడా పోవచ్చు. దానివల్ల సబ్జెక్ట్ అనేటువంటిది ఏమీ రాదు. చాలా మంది చేసేది అదే. కానీ మరి మనకు మిగతా వాళ్ళకు తేడా అనేటువంటిది ఉండాలి. అసలు ఈ 4 ఆప్షన్లకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఆలోచన నేను కలిగించిందే నేను మొట్టమొదటగా యూజీసీ నెట్ పేపర్లు నేను చేయడం జరిగింది. 2009 నుంచి 2020 వరకు జరిగినటువంటి యూజీసీ నెట్ తెలుగు పేపర్లన్నింటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోవచ్చు ఎవరైనా నెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బిరుదరాజు రామరాజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే ఆధునిక సాహిత్య ప్రక్రియ ఏంది అని అన్నాడు. ఆప్షన్ ఏ నవల, ఆప్షన్ బి కథానిక, ఆప్షన్ సి వచన కవిత, ఆప్షన్ డి యాత్రా చరిత్ర. ఆన్సర్ వచ్చేసేసి కథానిక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కథానిక సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేటువంటి ఆధునిక సాహిత్య ప్రక్రియ కథానిక. రైట్. ఈ కింది వాణిలో కథానిక ప్రధానమైనటువంటి లక్షణం ఏంది అని అన్నాడు. ఆప్షన్ వచ్చేసేసి కథనము, సంభాషణలు, శిల్పము, పైవన్నీయు అన్నీ ఉండాలి. మంచి కథనం ఉండాలి, సంభాషణలు ఉండాలి. శిల్పం అని అంటే ఒకదాని తర్వాత ఒకటి, దేని తర్వాత ఏది పెడితే బాగుంటుంది, ఒక సంఘటనకు ఇంకొక సంఘటనకు సంబంధం ఉండాలి, ఒక సంభాషణకు ఇంకో సంభాషణ మధ్య సంబంధం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ శిల్పము. అదే శిల్పము. రైట్. తర్వాత దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటిది వేరే పేజీలో ఉన్నట్టుంది. ఓకే, ఏం కాదు, నేను డైరెక్ట్ ఆన్సర్ అని చెప్తాను. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు అని అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఆళ్వారు స్వామి, ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ బిట్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సమయంలో నేను ఆన్సర్ చెప్పినటువంటి విషయంలో, అంటే ఇక్కడ ఆప్షన్స్ చెప్పినటువంటి విషయంలో ఆన్సర్ అనేటువంటిది కమెంట్లో పెట్టుకోండి. మీకు కమెంట్లో పెడితే ఏమంటే ఓహో నువ్వు పెట్టినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అనేటువంటి తెలవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. దాదాపుగా 35 పుస్తకాల వరకు ప్రచురించారు. దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించినటువంటి పుస్తకాలలో ప్రసిద్ధమైనది ఏంటంటే నా గొడవ. ఈ నా గొడవ ఎవరిది? కాళోజీది. నా గొడవను ఆవిష్కరించింది ఎవరు? శ్రీశ్రీ. నా గొడవను ఆవిష్కరించింది ఎవరు అనంటే శ్రీశ్రీ. ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాల సందర్భంగా ఈ నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడము జరిగింది. నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని శ్రీశ్రీ గారు ఆవిష్కరించడము జరిగింది. ఓకే, దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఎవరు అనంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. రైట్. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ సుద్దాల హనుమంతు, ఒట్టికోట ఆళ్వారు స్వామి, చెరబండ రాజు, గంగుల సాయిరెడ్డి. ఇక్కడ సుద్దాల హనుమంతు ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖకు అధ్యక్షునిగా పనిచేయలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పనిచేసిండు. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ, పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల చితగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇది సుద్దాల హనుమంతుది. పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠ్యాంశం మనకు 6వ తరగతిలో ఉన్నది. ఓకే, తర్వాత ఒట్టికోట ఆళ్వారు స్వామి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెరబండరాజు ఆంధ్ర మహాసభకు చెరబండరాజుకు ఏం సంబంధం లేదు. గంగుల సాయిరెడ్డి అభ్యుదయ కవి కానీ మరి ఇక్కడ ఇది కూడా మరి ఆంధ్ర మహాసభకు గంగుల సాయిరెడ్డికి ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదండి.
తర్వాత ఒట్టికోట ఆళ్వారు స్వామి నడిపినటువంటి పత్రిక. ఒట్టికోట ఆళ్వారు స్వామి నడిపినటువంటి పత్రిక. ఈ ఒట్టికోట ఆళ్వారు స్వామి నడిపినటువంటి పత్రిక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. కాకతీయ, శోభ, తెలంగాణ, గుమస్తా, గోల్కొండ పత్రిక. కాకతీయ పత్రిక కాదు. కాకతీయ పత్రిక పివి నరసింహారావుది. శోభ దేవులపల్లి రామానుజరావుది. ఈయన తెలంగాణ అనేటువంటి పత్రిక నడిపిండు, గుమస్తా అనేటువంటి పత్రిక నడిపిండు. ఇది కరెక్ట్ ఆన్సర్. గోల్కొండ పత్రిక కాదు, సురవరం ప్రతాపరెడ్డిది. అంటే ఇక్కడ పత్రికలన్నీ ఇక్కడ కవర్ అయిపోయినాయి చూడండి. కాకతీయ పత్రిక, శోభ అనేటువంటి పత్రిక, ఇంకొక పత్రిక కూడా వస్తుంది, దక్కన్ స్టార్ అనేటువంటి పత్రిక కూడా వస్తుంది. అది కృష్ణస్వామి ముదిరాజ్. దక్కన్ స్టార్ అనేటువంటి పత్రిక కూడా వస్తుంది, కృష్ణస్వామి ముదిరాజ్. ఒట్టికోట ఆళ్వారు స్వామి రచనలను జతపరచండి అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఒట్టికోట ఆళ్వారు స్వామి రచనలను జతపరచండి అని అన్నాడు. ఒట్టికోట ఆళ్వారు స్వామి రచనల విషయానికి వచ్చినట్లయితే గుమస్తా, జైలు లోపల, గంగు, రామపరబస, వ్యాసము, నవల, కథా సంపుటి, పత్రిక అని అన్నాడు. గుమస్తా అనేది పత్రిక. గుమస్తా అనేది పత్రిక. గుమస్తా అనేది పత్రిక. జైలు లోపల కథా సంపుటి, గంగు, నవల, రామప్ప రభస, వ్యాసము. అంటే గుమస్తా పత్రిక డి, జైలు లోపల కథా సంపుటి సి, గంగు నవల బి, రామప్ప రభస, వ్యాసం. అంటే 1 డి, 2 సి, 3 ఏ, 3 బి, 4 ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. ఇది. తర్వాత ప్రజల మనిషి అనేటువంటి నవలను రాసింది ఎవరు అని అన్నాడు. ప్రజల మనిషి అనేటువంటి నవలను రాసింది ఎవరు? ప్రజల మనిషి అనేటువంటి నవలను రాసింది ఒట్టికోట ఆళ్వారు స్వామి. మీకు తెలియని ముచ్చటే ఉంది. ఒట్టికోట ఆళ్వారు స్వామి రాసినటువంటి నవలలు 2. ఒకటి ప్రజల మనిషి, ఇంకొకటి గంగు. ఇవి 2 నవలలు. ప్రజల మనిషి అనేటువంటి నవల సంపూర్ణ నవల, గంగు అనేటువంటి నవల అసంపూర్ణ నవల. గంగు అనేది అసంపూర్ణ నవల. తర్వాత 2 పత్రికలు, ఒకటి తెలంగాణ గుమస్తా, తెలంగాణ గుమస్తా, తెలంగాణ గుమస్తా. రైట్. మరి నవలలు ప్రజల మనిషి అనేటువంటి నవల, గంగు అనేటువంటి నవల, తెలంగాణ గుమస్తా అనేటువంటి పత్రికలు అనేటువంటివి ఈయనయి చెప్పుకోవచ్చు. ఒట్టికోట ఆళ్వారు స్వామి ఏ జిల్లా వాసి? ఒట్టికోట ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లా వాసి. నల్లగొండ జిల్లా వాసి. రైట్. తర్వాత తెలంగాణ తొలి పోరాట కవి ఎవరు అని అన్నాడు. తెలంగాణ తొలి పోరాట కవి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ తొలి పోరాట కవి ఆచార్య కె రుక్నుద్దీన్. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి కవిత రాసినటువంటి వ్యక్తి ఆచార్య కె రుక్నుద్దీన్. అప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి ఈయన. కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించద యోగ్యునొక్కని, ఎక్కడ నీ స్వస్థలము, ఎక్కడ నీ అధికారము అంటూ మరి ఒక కవిత రాస్తాడు. రుక్కు అనేటువంటి పేరుతో కవిత రాస్తాడు. కాబట్టి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మొట్టమొదటి కవిత రాసిండు కాబట్టి ఈయనని తెలంగాణ తొలి పోరాట కవి అని అంటారు. తెలంగాణ తొలి పోరాట కవి ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీను. జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిండు. అదే యూనివర్సిటీలో ఆచార్యునిగా కూడా పనిచేసిండు ఆచార్య కె రుక్నుద్దీన్. ఇక్కడ తెలంగాణతో తొలి పోరాట కవి ఎవరు అంటే కె రుక్నుద్దీన్. 1969 సంవత్సరంలో విప్లవ డంకాను మోగించింది ఎవరన్నారు అంటే 1969 తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి కవితలన్నింటినీ కలిపి ఒక కవితా సంకలనం వచ్చింది. దాని పేరే విప్లవ డంక. ఆ కవితా సంకలనం యొక్క సంపాదకులు ఎవరనంటే కె రుక్నుద్దీను, జి యాదగిరి.
కె రుక్నుద్దీన్ వచ్చి యాదగిరి. గద్దర్ కాదు, హనుమంతు కాదు, సాయిరెడ్డి కాదు. ఓకే, తర్వాత జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే అంశం పైన పిహెచ్డి చేసింది ఎవరు అని అన్నాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానం అప్పటి నుంచి నేను చెప్తా ఉన్నాను అలంకార విధానం అనే అంశం మీద పిహెచ్డి చేసింది ఎవరు అంటే కె రుక్నుద్దీను. రైట్. తర్వాత ఈ కింది వాణిలో ఆచార్య కె రుక్నుద్దీను రచన కానిదాన్ని గుర్తించమని అన్నాడు. అసలు ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క రచనలు ఏమున్నాయి? ఏమున్నది? ప్రయాణం అనేటువంటి రచన ఉన్నది, సూక్తి సుధా అనేటువంటి రచన ఉన్నది, తెలుగు పలుకులు అనేటువంటి రచన కాదు, విశ్వదర్శనం అనేటువంటి రచన ఉన్నది, కిన్నెరమెట్లు అనేటువంటి రచన ఉన్నది, షెలిమి అనేటువంటి రచన ఉన్నది, మోదుగు పూలు అనేటువంటి రచనలు కూడా ఉన్నాయి. మరి ఈ కింది వాణిలో ఆచార్య కె రుక్నుద్దీన్ రచన కానిదాన్ని అని చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తెలుగు పలుకులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగు పలుకులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తెలుగు పలుకులు. కిన్నెరమెట్లు, షెలిమి అనేటువంటి రచనలు ఎవరివి? ఆచార్య కె రుక్నుద్దీన్వి. కిన్నెరమెట్లు, షెలిమి అనేటువంటి రచనలు ఎవరివి? డైరెక్ట్ అంటే ఇక్కడనే వచ్చినాయి చూడండి. ప్రయాణము, సూక్తి సుధా, విశ్వదర్శనము, కిన్నెరమెట్లు, షెలిమి. దీనికి ఒక కోడ్ చెప్తా చూడండి. ఆచార్య కె రుక్నుద్దీన్ అని అంట విశ్వదర్శనము చేయడానికి కిన్నెరమెట్లు మీటుకుంటూ సూక్తి సుధా ఆలపించుకుంటూ ప్రయాణం చేస్తుంటే ఒక షెలిమ కనపడ్డది. ఆ షెలిమలో ఏమున్నాయని అంటే మోదుగు పూలు ఉన్నాయి. ఇది కోడ్. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే రుక్నుద్దీన్ యొక్క రచనలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఫస్ట్ రచన విశ్వదర్శనము, కిన్నెరమెట్లు, సూక్తి సుధా, ప్రయాణం, షెలిమే, మోదుగు పూలు. అదే విశ్వదర్శనం చేయడానికి కిన్నెరమెట్లు మీటుకుంటూ సూక్తి సుధా ఆలపిస్తూ ప్రయాణం చేస్తుంటే షెలిమ కనపడ్డది. ఆ షెలిమలో ఏమున్నాయని అంటే మోదుగు పూలు ఉన్నాయి. రైట్. రైతుల జీవన విధానము, జీవకారుణ్యము, త్యాగబుద్ధి. రైతుల జీవన విధానము, జీవకారుణ్యము, త్యాగబుద్ధి, విరామ మెరగని శ్రమ వర్ణించబడ్డటువంటి కావ్యం ఏది అని అన్నాడు ఇక్కడ. ఆప్షన్ వచ్చేసి రైతు బిడ్డ, కాపు బిడ్డ, రెడ్డి బిడ్డ, వర్షయోగం. ఆ ఆన్సర్ వచ్చేసేసి కాపు బిడ్డ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రైతు బిడ్డ ఎవరిది? వానమామలై వరదాచార్యులది రైతు బిడ్డ. రెడ్డి బిడ్డ లేదు. వర్షయోగం ఎవరిది? గంగుల సాయిరెడ్డిది. కాపు బిడ్డ అనేటువంటి పాఠ్యభాగము దేనికి సంబంధించినది? కార్మికుల గురించి, రెడ్డి కులస్తుల గురించి, కర్షక ప్రశంస, దినసరి కూలీల గురించి. కర్షక ప్రశంస అంటే రైతులను ప్రశంసించడం. తెలంగాణ తొలి అభ్యుదయ కవి ఎవరు అని అంటే గంగుల సాయిరెడ్డి. తెలంగాణ తొలి అభ్యుదయ కవి గంగుల సాయిరెడ్డి. పోతనను ఆదర్శంగా తీసుకొని అటు అలముతో ఇటు కలముతో సమానంగా కృషి సాగించినటువంటి కవి ఎవరు అని అంటే గంగుల సాయిరెడ్డి. పోతనను ఆదర్శంగా తీసుకున్నాడు. పోతన వ్యవసాయం చేసుకుంటూ కావ్యాలు రచించిండు. గంగుల సాయిరెడ్డి కూడా వ్యవసాయం చేసుకుంటూ కావ్యాలు రాసిండు. అందుకనే పోతనను ఆదర్శంగా తీసుకుంది ఎవరనంటే గంగుల సాయిరెడ్డి. తెలంగాణ తొలి రైతు కావ్యం ఏందనంటే కాపు బిడ్డ. దూరు రామిరెడ్డి కుశివల్లుడి ఉంటది కదా, అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కావ్యం కాబట్టి తెలంగాణ తొలి రైతు కావ్యం ఏందనంటే కాపు బిడ్డ. కాపు బిడ్డ అంటేనేమో గంగుల సాయిరెడ్డి, రైతు బిడ్డ అంటేనేమో వానమామలై వరదాచార్యులండి. ఓకే, ఈ రోజైతే మనము ఒక 31 బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. రేపు ఒక 30 బిట్స్. ప్రతిరోజు ఏ టైంకి వస్తుంది అని అంటే జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రతిరోజు ఉదయము 8 గంటలకు వీడియో అప్లోడ్ అవుతుంది. సాయంత్రం చేయొచ్చు కదా అని అంటారు. ఇక సాయంత్రం అనేటువంటిది కాదు, కానీ 8 గంటలకు స్టార్ట్ చేస్తాను. 8 గంటలకు వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతిరోజు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఎమ్మటే చూడొచ్చు. కానీ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు జ్ఞానాన్ని అయితే పొందుతున్నారు కానీ లైక్ చేయట్లేరు. లైక్ చేయడం వల్ల నష్టము ఏమి లేదు.
అదేవిధంగా చాలామంది వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళలో 90% వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయండి. రైట్, ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. ప్రశ్న సరిగ్గా ఉంటే నేను ఆ సందేహానికైతే సమాధానం అయితే ఇస్తాను. కాబట్టి వీడియో చూసినటువంటి వాళ్ళు మీరు జ్ఞానాన్ని పొందినట్టు ఒక్క ప్రశ్నకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందినా కానీ అది లైక్ రూపంలో అందజేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలి అని అంటా ఉన్నాను అంటే, నేను లైవ్లు పెట్టినప్పుడు కానివ్వండి, వీడియో అప్లోడ్ చేయగానే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేటువంటి వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా ఉన్నాను. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.